సరే, డిఎస్సి యుద్ధాలు, పోటాపోటీ సమీకరణాలు మరోవైపు. ఈ డిఎస్సి నిన్నటి నుంచి మెయిన్గా మనమైతే దీన్ని ముందు నుంచి నేను చాలా స్పష్టమైన ఒక వాక్యాన్ని మీకు చెప్పాను. ఖచ్చితంగా హారిజాంటల్ రిజర్వేషన్ అన్న దాంట్లో కొన్ని తికమకలు ఉన్నాయి. రెండవది స్పోర్ట్స్ కోటాలో కొన్ని అవకతవకలు జరిగాయన్న అభిప్రాయం ఉంది. ఈ రెండు విషయాల మీద విచారణ జరిపి అభ్యర్థుల యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలి, అన్యాయాలు జరిగి ఉంటే చక్కదిద్దాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి లేదా చర్య తీసుకోవాలి. ఇది మినిమం. కానీ అసలు ఏమీ జరగలేదు, ఇదంతా కూడా కావాలని కల్పిస్తున్నారని మొత్తం తెలుగుదేశం మంత్రులు, కూటమి మంత్రులు, నాయకులందరూ వరుసగా సమర్థించడం, అటువైపునేమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అభ్యర్థులను కూర్చోపెట్టుకొని ఆయన వాళ్ళతో మాట్లాడటం. దాంతో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడామే, ఆ ఎమ్మెల్సీ చిరంజీవి గారు మళ్ళీ టీచర్లను తీసుకొని వచ్చి ఆయన కూడా ఒక ర్యాలీ చేసి మాకందరికి ఉద్యోగాలు వస్తే మీరు అడ్డం వస్తారా లేకపోతే మీరు ఇలా మాట్లాడతారా, అవన్నీ సరే వచ్చిన ఉద్యోగాలు తీసేయాలని కానీ జరిగిన పరీక్షలు రద్దవ్వాలని ఎవ్వరు కోరడం లేదు. నేనైతే కోరడం లేదు, చాలా సంఘాలు కూడా కోరడం లేదు. కానీ అవకతవకలు జరిగాయన్న వాటిని విచారించండి అని మాటగా అడుగుతున్నారు. ఈ అవకతవకలే గజం మిథ్యా, పరాయణం మిథ్యా, ఏమి లేవు అంటుంటే ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. నిన్న నాకు 2-3 వచ్చాయి, ఇది మొన్నటిది. ఇది చూడండి సార్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది జగన్ పని అని ఒక స్టోరీ. అంటే జగన్ హయాంలోనే తికమక మొదలైంది అని స్టోరీ. ఈ స్టోరీలో చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏమని, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్లకు అసలు ఎలాంటి ఇది లేకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి చాలా మంది దగ్గర వరకు వచ్చి ఉద్యోగాలు కోల్పోతున్నారు దీనివల్ల అని చెప్తున్నారు. ఫిక్స్డ్ రోస్టర్ తొలగించి హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. జగన్ హయాంలో వచ్చినా కానీ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని చక్కదిద్ది ఉండాలి కదా. అలాగే ఇది నిన్న ఈయన బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, ఆయన చాలా వివరంగా మాట్లాడారు. ఈయన చాలా వివరంగా చెప్పారు. అది ఈయన ఫోకస్ జగన్ హయాంలో జరిగిన సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా వాటిలో ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంతకాలం అయ్యాక ఏం చేస్తారనే ప్రశ్న ఉన్నా వాటిని తప్పకుండా చక్కదిద్దవచ్చు. కానీ ఇందులో కూడా ఒక అంశం అయితే ఉంది. ఉదాహరణకు ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉంటూ ఆ విషయాన్ని దాచిపెట్టి నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష రాసిన పురమా నవీన్కు టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ దాన్ని ఉల్లంఘించినందుకు మా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. కానీ అంతవరకు అయితే జరిగింది కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఉద్యోగాలు రాసి దాని మీద కొన్నంత ఆశలు ఒకటిది బయటకు వచ్చింది, ఇంక ఇటువంటివి ఎన్ని జరిగాయో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా. ఇలాంటివి సచివాలయ పరీక్షలప్పుడు అంతకుముందు జగన్ హయాంలో ఎక్కువ జరిగాయన్నారు. అప్పుడు ఎక్స్పోజ్ చేసి ఉండొచ్చు, కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు కూడా దాన్ని ఎవరికి అన్యాయం జరగకుండా అన్యాయాన్ని చక్కదిద్దొచ్చు. కానీ మొత్తం మీద పరీక్షా ప్రక్రియలో భాగంగా ఉన్న వాళ్ళే మెరిట్ తెచ్చుకున్న ఉదాహరణలు రెండు పేర్కొంటున్నారు. ఈ రెండు మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు. బయటకు వాళ్ళు వచ్చాక కదా ఆపింది ఉదాహరణకు. కాబట్టి అవకతవకలు జరిగి ఉండవచ్చు. హారిజాంటల్ రిజర్వేషన్ బాధ్యత జగన్ పనే ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఎందుకు దాన్ని చక్కదిద్దకూడదు? జగన్ పనులు చక్కదిద్దడానికే కదా. ఇప్పుడు జగన్ చేసిన తప్పులు అవన్నీ మేము చక్కదిద్దుతాం అన్నప్పుడు ఈ విషయంలో మటుకు ఎందుకు చక్కదిద్దలేదు? ఎందుకు ఫిర్యాదులు వీటికి అవకాశం ఇస్తున్నారు? పోనీ అదనంగా ఇప్పుడు ఉదాహరణకు ఇందులోనే ఉంది 36,000 ఫిర్యాదులు మేము పరిష్కరించామని. 36,000 ఫిర్యాదులు వచ్చాయంటే ఎంతమందికి అసంతృప్తి, కొరత ఉందనేది అర్థమవుతుంది కదా. బాగా మెరిట్ వాళ్ళు కూడా రాని వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు, అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని కేవలం రాజకీయ కోణంలో చూడడం కాకుండా తగిన విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు, అందరితో ఆపేస్తారా? వీళ్ళు ఒక్కరే చేశారా? వర్మ గారికి పేపర్ లీక్ అయిందంటే అలా ఎంతమందికి అయిందా లేదా తేల్చుకోవాల్సిన అవసరం ఉందా? సో ఒకవైపునేమో ఫుల్ ప్రూఫ్ అంటారు, ఇంకోవైపున కొన్ని అవకతవకలు జరిగాయి, మేము ముందే చక్కదిద్దామంటారు. ముందే చక్కదిద్దితే బయటకు ఎందుకు వచ్చాయి? 2-3 జాబితాల అవసరం ఏమి వచ్చింది? కాబట్టి కొన్ని లొసుగులు ఉన్నాయి అని అధికారికంగా ఇచ్చిన ప్రకటనల ద్వారానే, ప్రభుత్వ పక్షం చెప్పిన దాని ద్వారానే కొన్ని లొసుగులు ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా చివరిది, మనం మిగతా సమస్యల కంటే కులం అనేది వస్తే చాలా రెచ్చిపోతాం. ఇప్పుడు ఇందులో కూడా కులం. మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాది అని మాట్లాడుతూ ఈ డిఎస్సి
ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎక్కువగా పలానా కులం వాళ్ళకు, ఎందుకు మళ్ళీ దాపరికం కమ్మ వాళ్ళకి ఎక్కువగా వచ్చాయని ఆయన అన్నాడని. అందులో రాలేదని గుర్తించి మేము తర్వాత సర్దుకున్నామని వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఇంక ఇప్పుడు దాని మీద మొత్తం ఏంటి, స్పోర్ట్స్ కోటా పోయింది, హారిజాంటల్ రిజర్వేషన్ పోయింది, సమస్య డి దేని మీద అంటే మీరు కులం తీసుకొస్తారా, మీరు ఉన్నప్పుడు ఆ కులానికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మీరు వచ్చాక ఇన్ని ఇచ్చారంటే సార్ ఎట్లు తిరిగి కులం కూడా ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య వచ్చినా వాళ్ళంటే అన్నవాళ్ళని తప్పు పట్టండి. వాళ్ళు ఆల్రెడీ వెనక్కి తగ్గామంటున్నారు, కాదు అంటే వాళ్ళ మీద మీరు కులం అనొద్దని కేసు పెట్టండి. కానీ ఈ డిఎస్సి సమస్యని ఇప్పుడు కులం సమస్యగా మారిస్తే ఎట్లా, ఎవరో ఏదో నోరు గారని ఇప్పుడు అంతకుముందు ఫిర్యాదులు చేసిన వాళ్ళు కానీ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కానీ వీళ్ళెవరు కులం గురించి మాట్లాడలేదు కదా. కాబట్టి డిఎస్సి సమస్య కులం సమస్య కాదు, డిఎస్సి సమస్య పార్టీల సమస్య కాదు, డిఎస్సి సమస్య నిరుద్యోగుల సమస్య, పరీక్ష రాసిన వాళ్ళ సమస్య. అలాగే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అని కూడా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అసలు ఇవన్నీ కాదు, ఇంకొక రహస్యం ఏంటి, అక్కడ 47,000 ఉద్యోగాలు ఉంటే మీరు 12,000, 13,000, 16,000, ఇంకా 30,000 ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ తప్పులు మేము గుర్తించాము, ఈ తప్పులన్నీ చక్కదిద్ది ఇదిగో ఈ 15,000 ఉద్యోగాలు మేము లోపరహితంగా జరుపుతామని ప్రకటించింది ఒకటి. ఎంతసేపు రాజకీయ కోణము, కుల కోణము, ఆ పేరుతోనే యుద్ధాలు చేయటం ఎందుకు? కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఒకవేళ దీన్నే తీసుకుంటే అదే కాకుండా విస్తృతపరచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు అన్నది వాళ్ళు కూడా గుర్తించాల్సిందే. ఇంకా దొరికింది కాబట్టి ఈరోజు బ్యాన్ అదే. ఇప్పుడు ఇది ముందు రోజు వ్యక్తి చూపిస్తున్నాయి, ఈ రోజు మళ్ళీ కులం ఇంత 46 ఉద్యోగాలు, 46, 36 వీళ్ళకి 30 వచ్చే, ఎవరికి మొత్తం 1000 ఉద్యోగాల్లో ఈ కోటాలో ఇచ్చిన 300 చిల్లర. కానీ దీనివల్ల రిజర్వేషన్ ప్రక్రియలో తిక్కమక్క వచ్చిందన్నది నిపుణులు చెప్తున్నమాట, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు. కాబట్టి చక్కదిద్దాల్సిన అవసరం చాలా ఉంది. సమర్థించుకోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. రద్దు చేయాలనేవి కూడా అంత అతిశయోక్తి కూడా, మొత్తం అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు వచ్చిన వాళ్ళని. చింతమనేని హల్చల్ ఎవరో ఒకరు చావాలంటారు, అసలు టీడీపీకి తలనొప్పి, విజయవాడలో మాల్య బ్రదర్స్, ఇవన్నీ దారుణమైనవండి. ఈ చింతమనేని ప్రభాకర్ చంద్రులు శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్కు బాగా ఆయన ప్రజల దృష్టిలోకి తెచ్చింది ఇదే. తాట తీస్తా ఉంటే అప్పుడు చాలా ఇదని వీళ్ళందరూ రెచ్చిపోయారు. ఆ వనజాక్షి మీద అదే ఆ ఉదంతం ఇదంతా చంద్రబాబు అప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన నాన్న తంటాలు పడి ఏదో సర్దుబాటు చేశారు. తర్వాత ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఆయన నుంచి కాదు, వైసీపీ నుంచి కాదు, వాళ్ళ పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడైన ఈడుపుగట్టి శ్రీనివాస్ నుంచి, లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వేరే కూడా